ఇవాళ ఈ సాయి ఈశ్వరాచారి సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకోవడం జరిగింది కొన్ని రోజుల క్రితము. 42% లోకల్ బాడీ రిజర్వేషన్ కోసము. అట్లనే అనేక దీక్షలు, కృష్ణనగర్ న్యాయ దీక్ష, ధర్మ దీక్ష, ధర్మ పోరాట దీక్ష, సత్యాగ్రహ దీక్ష, ర్యాలీలు, దీక్షలు, డైలీ ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది తెలంగాణలో. కానీ ప్రభుత్వం మాత్రం బీసీల పట్ల చిన్న చూపు చూస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఢిల్లీ రోడ్ల మీద దీక్షలు చేయడం కాదు, మీరు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ చేయడం కాదు, ఢిల్లీ రోడ్ల మీద ప్రధాని మోడీని తిట్టడం కాదు, మీరేం చేసిరు బీసీల కోసం 70 ఏళ్ల రాహుల్ గాంధీ నేను ఇక్కడ అడుగుతున్నాను. నేను మేము ఏఐసీసీ ముట్టడికి పోతే, ఇందిరావాన్ ముట్టడికి పోతే పోలీసులతో మీరు అడ్డుకున్నారు. అక్కడ పిరికి పందల్లాగా మీరు అక్కడ నుండి పోలీసులను పంపి మీరు ఇట్లాంటి పిరికి పందాలు చర్యలు చేస్తారా? మీరు ఆ రోజు ఎందుకు పెట్టిరు? అక్కడ దీక్షలు ఎందుకు పెట్టిరు? ప్రధానమంత్రి బీసీ వ్యతిరేకం ఎందుకు అన్నారు? లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఎందుకు అన్నారు? మేము ప్రశ్నిస్తున్నాం రాహుల్ గాంధీ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మీరు లెక్కలు తప్పు చూపించారు, బీసీల లెక్కలు తగ్గించి చూపించారు. తెలంగాణలో 61% ఉన్న బీసీని 56% చూపించారు. మీరు ఎందుకు, మీకు బీసీలు అంటే ఎంత భయము? మీరు ఏం చేసిరు? జియో నంబర్ 46 తీసిరు. జియో నంబర్ 46 లా బీసీల రిజర్వేషన్ తగ్గిస్తారా? మీరు 17% చేస్తారా మీరు బీసీల రిజర్వేషన్? గత ప్రభుత్వం కంటే దారుణం. గత ప్రభుత్వం మీద మీరు తిరగబడ్డారు. ఏమన్నారు? 21% ఎట్లిస్తారు బీసీలకు అన్నారు. మీరేం చేసిరు? జియో నంబర్ 46 లో 17% ఇచ్చిరు. స్వయాన్నా మీ నిరంజన్ రావు, మీ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిండు, జియో నంబర్ 46 ఒక నకిలీ జియో, దాన్ని వెనక్కి తీసుకుందామని చెప్పారు. అట్లాంటిది మీ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిన మాట విను. మీరు బీసీలను ఈ రోజు కించపరిచిరు. మేము ఈ రోజు ఏఐసీసీ ముట్టడికి వెళ్ళడం జరిగింది, పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడితోటి ఇది ఆగదు, ఈ కార్యాచరణ ఆగదు. మేము చెప్తున్నాము రాహుల్ గాంధీ గారికి, ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అట్లనే 42% మేము కార్యాచరణ ప్రకటిస్తాం, మేము మెడల్ వంచుతాము. గుర్తుపెట్టుకోండి, 78 ఏళ్ల స్వతంత్రంలో మీరు చేయని పని నరేంద్ర మోడీ గారు, ఆర్ కృష్ణ డిమాండ్ మేరకు, నితీష్ కుమార్ డిమాండ్ మేరకు జనగణనలో భాగంగా కులగణన ఒప్పుకోవడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. కులాల లెక్కలు తెలిసినాక చట్టసభల్లో బీసీల లెక్కలు వస్తాయి. మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల కోటా వస్తుందని చెప్తున్నాము. ప్రతి ఒక్కటి మేము సాధించుకుంటాం. 50 ఏళ్ల క్రితం కృష్ణ పోరాడినప్పుడు ఇవన్నీ లేవు. ఈ రోజు ప్రధానమంత్రి గారు జాతీయ బీసీ కమిషన్ కి ఆర్ కృష్ణ డిమాండ్ మేరకు రాజ్యాంగ హోదా కూడా ఇవ్వడం జరిగింది. 2015 జస్టిస్ రోహిణి కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈక్విటీ విత్ ఇన్ ద ఈక్విటీ అన్న సిద్ధాంతంతో ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు పొందని కులాల కోసము జస్టిస్ రోహిణి కమిషన్ వేసి వర్గీకరణ చేసి ఆ కులాలను గుర్తిస్తాము. అట్లనే రిజర్వేషన్ ఫలితాలు, అభివృద్ధి ఫలితాల కోసం సెంట్రల్ డేటాబేస్ పెట్టి మానిటర్ చేయాలని కూడా జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ ఆధారంగా రేపు కులగణన జరిగినాక ఖచ్చితంగా బీసీలను వర్గీకరణ చేసి బ్యాక్వర్డ్, మోస్ట్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్, మోర్ బ్యాక్వర్డ్ అని 4 వర్గాలు చేయమని చెప్పారు అనమాట జస్టిస్ రోహిణి కమిషన్. ఆ వర్గీకరణ చేసి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మేము ఆ కులగణన లెక్కలు వచ్చినాక చట్టసభల్లో రిజర్వేషన్ సాధిస్తాం. 27% రిజర్వేషన్. ఇదే కులగణన యొక్క రీజన్ అని మేము కూడా నమ్ముతున్నాము. లెక్కలు వచ్చినాక జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాం ఢిల్లీ వేదిక మీద. ఈసారి ఇట్లా కాదు, మేము న్యాయబద్ధంగా తమ్ముళ్ల మీద కేసులు వేస్తారని పోలీసులకు చెప్పడం జరిగింది. మా మీద కేసైనా పర్వాలేదు, మేము జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అమాయకులు ఉన్నారు, తమ్ముళ్ళు ఇక్కడ దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు, జిల్లాల నుండి వచ్చిర్రు, వాళ్ళ మీద కేసులు కావద్దని మేము పోలీసులను పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీసులు ఇక్కడనే నిర్బంధించారు. ఎంపీ క్వార్టర్స్ ముందు మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. నెక్స్ట్ టైము ఇట్లా చేయము, మిలిటెంట్ పోరాటం చేస్తాం. మేము ఈ తమ్ముళ్ళని తీసుకురాము, కరుడు కట్టిన ఉగ్రవాదాన్ని నార్త్ ఈస్ట్ లాగా చేస్తాం. మేము పోరాటం నార్త్ ఈస్ట్ లాగా పోరాటం చేసి ఏఐసీసీ గాంధీ భవన్ ని, అక్కడ ఏఐసీసీ భవన్ ని రెండింటిని కూడా, అక్బర్ రోడ్ దగ్గర ఏఐసీసీ భవన్ రెండింటిని కూడా మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మేము ఈ చట్టాలు మాకు వర్తించవు. మా గొంతు పార్లమెంట్ లో వినిపించాలి. మాకు 42% రిజర్వేషన్ కావాలి. 42% రిజర్వేషన్ కోసము రేపు తెలంగాణలో కూడా అనేక కార్యక్రమాలు చేయబోతున్నామని మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఫుట్బాల్ మీరు ఆడుకోవడం కాదు, బీసీలు చూపిస్తారు ఫుట్బాల్ ఆడుకోవడం ఎట్లుంటుందో. ముఖ్యమంత్రి గారు బీసీల ఫుట్బాల్, బీసీలతోటి ఫుట్బాల్ కాదు 2020 మ్యాచ్ ఉంటాయి రాబోయే రోజుల్లో మీకు తెలంగాణలో. మేము చెప్తున్నాం 2020లో మేమే విన్నర్ అవుతాం. మేము 60%, మీరు 4% మీకు గెలుస్తుంది. మేము ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 96%, మీరు 4% మైనార్టీ. మమ్మల్ని మీరు పరిపాలిస్తారా? మీరు ఆలోచించండి. మీరు ఒకసారి మాదే గెలుపు రాబోతుంది. బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం రాబోయే రోజుల్లో. నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను.